ప్రార్థన చేసుకుందామమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభా, నీ యొక్క వాక్కుతో మాతో మాట్లాడు తండ్రి. యేసయ్యా నీ వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. దయగల తండ్రి, కృపగల దేవా యేసు ప్రభా తండ్రి అయ్యా, నీకే స్తుతులు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఆకాశమందున్న ఆశీలుడా నీ తట్టు మాకు అందులెత్తుచూ ఉన్నామయ్యా. నా తండ్రి, మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినంటే యెహోవా వల్లే సహాయం రావాలని దావీదు గారు అన్నాడు స్వామి. స్తోత్రముల తండ్రి అయ్యా, నీ వలనే మాకు సహాయం రావాలి దేవా. స్తోత్రముల నాయన. నీవు తప్ప ఈ లోకములో ప్రభా తండ్రి అయ్యా మాకేమీ కూడా లేదు తండ్రి. నీ ఉంటే మాకు చాలు స్వామి. స్తోత్రములు నాయన. ఆరాధన పొడుగున నీ ఉండవు తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి యేసయ్యా, బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ఆయన. చూచే బిడ్డ నేనే బిడ్డని ఆయన, మా దేశాలను మా రాష్ట్రాలని అయ్యా కృప చూపించి నీ కృపలో దయలో ఉద్యల్ల చేసి తోడు నీడ అండాకుండా ఆశ్రయదుర్గమై నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత. దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు సప్పునని మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుసు కొలత సప్పునని మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా. నీ కంటిలో దూరముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఆమేన్. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. నీ ఆజ్ఞలన్నీయు అనుస్కరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుస్కరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు, ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు. నీ సన్నిధి నాదా చోటను ఆదరద పడుచుండు. నీ సన్నిధి నాదాగు చోటను ఆదరద పడుచుండు. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మీరు తీర్పు తీర్చకండి. మనం భూమి పైన ఎవ్వరికి కూడా తీర్పు తీర్చకూడదు. మరి మన యొక్క సమస్యలు కానీ మనకు వచ్చిన మరి ఏదైనా సరే దేవుడు ముందు పెట్టి ఈ తీర్పు నీవు తీర్చయ్యా. మరి దేవుడు ఈ లోకంలో మరి కోర్టులు ఉంటాయి, వాళ్ళు జడ్జీలు ఉంటారు, మరి ఎంతోమంది ఉంటారు. మనకే పరలోకపు మరి జడ్జి గారు అనమాట దేవుడు. తీర్పు తీర్చేది దేవుడు, మనం కాదు. ఎవరికి కూడా తీర్పు మనం తీర్చకూడదు.
మరి న్యాయమైంది అన్యాయమైంది మనకు తెలియదు, కానీ దేవుడికైతే తెలుసు అనమాట. అందుకే ఇక్కడ అంటున్నారు ఆయన, మీరు ఎప్పుడు కూడా ఎవళ్ళ గూర్చి తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చప్పుననే మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చప్పుననే మీకు కూడా కొలవబడును. మనం ఎట్లయితే కొలుస్తామో మరి మనకు కూడా అట్టే కొలవబడద్దని దేవుని వాక్యంలో చెప్పుచూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. ఏమంటున్నారు దేవుడు, మరి మన కంటిలో పెద్ద దూలం ఉంటుందంట. దీన్నైతే చూడంగానే మనము ఎదటి వారు చిన్న నలుసుంటే దాన్ని చూస్తామన్నమాట. మరి మన కుటుంబంలో ఉన్నది మనం చూడం, కానీ ఎదటి వారి కుటుంబంలో ఉన్నది చూస్తామని చెప్తున్నారు దేవుడు. మరి ఏమంటున్నాడు, మన కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు చూసుకో, మరి ఎదటివారి కంటిలో ఉన్న నలుసుని చూడనేలా అంటున్నారనమాట దేవుడు. నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీయటానికంట, మరి దాన్ని కంటిలోనున్న నలుసును తీయటకు నీకు తేటగా కనబడును అంటున్నారనమాట దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఎదటి వారిని కూర్చి మనమేమీ కూడా చెప్పకూడదు, కానీ దేవుడే చెప్పాలి. మరి మన ఇంట్లో ఇంత సమస్య పెట్టుకుని ఎదటి వారింట్లో చిన్న సమస్యనే మనం ఏం చేస్తాం, వాటిల్ని చెప్పుకుంటాం అన్నమాట. వాటిని అట్లా చెప్పుకోకూడదని దేవుడు మనతో చెప్పుచూ ఉన్నారనమాట. మరి మొదట మనం ఏం చేయాలి, మనం నేర్చుకోవాలన్నమాట. దేవుని యొక్క మరి ఆయన శాంతి మంతుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఎవ్వరికి కూడా ఏ యొక్క అన్యాయం చేయడు, ఏ యొక్క విషయంలో కూడా. మరి ఇక్కడ అంటున్నారు 16వ వచనంలో, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లైనను, మరి ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు కొయ్యగలుగుతామా? కొయ్యలేము. మరి ఏ చెట్టు ఎత్తే ఆ ఇత్తనమే ఆ కాయే కాస్త అంటున్నారు దేవుడు. మరి మనం మంచి అనే ఇత్తనం ఎత్తే మంచి అనే పంట కొయ్యగలుగుతామంట. చెడు అనే ఇత్తనం ఎత్తే చెడు పంట అంటే కీడు అనే విత్తనాన్ని కోస్తామన్నమాట. మరి అదే మనకు చెప్తున్నారు దేవుడు, ఈ లోకంలో మనం ఎవ్వరికి కూడా ఏమీ కూడా మాట్లాడకూడదని. మరి మనకు తెలుసా, ఉదయంతరంగాలు ఎరిగింది దేవుడు గనక. పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లయ్యను కోయుదురా, అలాగుననే ప్రతి మంచి చెట్టు కూడా మంచి ఫలములో ఫలించును. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది అంటున్నాడు దేవుడు. మరి దేవుడు ఈ లోకంలో మనం ఏం చెప్తాం, 6 నెలలు వాళ్ళ సావాసం చేస్తే వాళ్ళ బుద్ధులు మీకు, మీ బుద్ధులు వాళ్ళకి వస్తాయి అని ఎట్లా అంటారా? అంటున్నారా? అంటలేదా? మరి మంచివారు సహవాసం చేస్తే మంచి బుద్ధులు మనకు అబ్బుతాయి అనమాట. అంటే మనం ఎక్కడ సహవాసం చేస్తున్నాం? దేవుడు సహవాసము చేస్తున్నాం. ఆయన బుద్ధులు మనకి అబ్బుతాయి అబ్బవా? మరి అబ్బుతాయి అనమాట. అది అంటున్నారు దేవుడు ఇక్కడ. మరి ఆ పల్లేరు చెట్లలో మంచి ఫలాలు ఫలించవు, కానీ మరి పనికి మాలిన చెట్టు అంట కాని ఫలములు ఫలిస్తాయి అంట. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మంచివాళ్ళు మంచివాళ్ళగానే ఉంటారు ఎప్పుడైనా సరే. హల్లెలూయా. నీతిగానే ఉంటుంది ఎన్నాళ్ళైనా. నిజము మరి నిజముగానే ఉంటుంది. ఈ నిజాన్ని అబద్ధం చేయాలని మనం తిప్పివేసినా అబద్ధము ఏమవుద్ది? దాన్ని తీసివేస్తాడు దేవుడు ఎప్పుడైనా సరే. ఇక్కడ చెప్పుచూ ఉన్నారనమాట. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా దేవుడు ప్రేమస్వరూపి, ఆయన సత్యస్వరూపి, నీతిమంతుడు యేసు ప్రభు. మరి ఎవ్వరు కూడా ఆయన్ని అప్పగించలేదు, కానీ ఎన్ని కొట్టినా మరి ఆయన కొరడాలతో ఆయన యొక్క ఈపిని చీల్చినా, మరి సిలువ పైన ఆయన్ని వేలాడదీసినా, మరి ఆయన అంతటికి ఆయనే, నా అంతటికి నేనే అప్పగించుకున్నానని ఎట్లా చెప్తున్నారు దేవుడు వాక్యంలో? ఆయనే అప్పగించుకున్నారనమాట. హల్లెలూయా. మరి ఈ లోకములో వచ్చాడు ఆయన, మరి మన కోసమై ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొక్క నీతిమంతుడుగా ఉన్నాడు కనుక మనం కూడా ఆయన నీతిలో జీవించాలని, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం ఉండాలని
ఈ యొక్క వాక్కుతో మరి మనందరం కూడా నేర్చుకోవాలి. రెండోదిగా మార్కు సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ వాక్యంలో రాసిందా లేదా? ఏమంటున్నారు దేవుడు? అయితే దేవుడు అంట మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచటానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమను మరి ఎట్లనగంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఎట్టున్నామంట, మనం ఈ లోకంలో పాపులమై ఉన్నామని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? నీ కోసము నా కోసమే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడంట నీతిమంతులుగా తీర్చబడి, హల్లెలూయా. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? ఆయన యొక్క రక్తం వలన మనము పాపులమై ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు తర్వాత మనం ఎట్లా మార్చబడుతున్నామంటే మరి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటున్నారు దేవుడు ఆయన యొక్క రక్తం ద్వారా. మరి హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా. మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి అంట మనం ఆయన యొక్క రక్తం ద్వారా మరి తప్పించబడుచు ఉన్నామని, ఆయన ప్రేమ చేతనే మనల్ని మరి ఆయన రక్షించుచు ఉన్నాడు, మరి ఎల్లడపరుస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగంలో మరి రోమా రాసిన పత్రిక, మరి పౌలు గారు రాసిన పత్రికలో మరి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. నాకేమి కొదువా నాదుడొండా, ఇంకా నాకేమి కొదువా నాదుడొండా, శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమి కొదువా నాదుడొండా, కావలసిన వెళ్ళ కనబడగలవు, ఇంకా కావలసిన వెళ్ళ కనబడగలవు, ఏమి అడిగిన వానికిచ్చి వేయును తండ్రి, విచ్చి వేయును తండ్రి, కనుక నాకేమి కొదువా నాదుడొండా, ఇంకా నాకేమి కొదువా నాదుడొండా, నీ మనసులో నీవి నెరవేరును, ఇంకా నీ మనసులో నీవి నెరవేరును, క్షేమముగానే ఉండవలయును చింత లేకుండా, నీవు చింత లేకుండా, కనుక నాకేమి కొదువా నాదుడొండా, ఇంకా నాకేమి కొదువా నాదుడొండా. హల్లెలూయా. మరి తరువాత ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆమేన్.
ఇక్కడ ఏమంటున్నారు దేవుడు, నేను ప్రేమించే వారందరినీ కూడా గద్దించి శిక్షించుచున్నాను అంటున్నారు. హల్లెలూయా. దేవుడు ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తారంట, మరి గద్దించి ఆయన శిక్షించి మరి రక్షిస్తాడనమాట. హల్లెలూయా. మరి ప్రేమ కలిగిన చోట మరేముంటుంది, గద్దింపు ఉంటుంది అన్నమాట. గద్దింపు మాటల్లో నిజం ఉంటుంది. హల్లెలూయా. మరేమంటారు, నవ్వుతా చెప్పేవాళ్ళు చెడిపోతారు, చెడిపోయేటట్టు చెప్తారు. మరి కోపంతో చెప్పేవాళ్ళు బాగుపడమని చెప్తారనమాట. మరి దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు, నేను ప్రేమించే వారందరినీ కూడా గద్దించి శిక్షించుచున్నాను. మరి కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నారు అనమాట దేవుడు. మనం ఏ మనసు పొందాలంట, మారు మనసు పొందాలి. ఇదిగో నేను తలుపు వద్ద నుండి మరి తట్టుచూ ఉన్నాను అంటున్నారు దేవుడు. హృదయం అనే తలుపు, ఈ తలుపు వద్ద నుండి తట్టుచున్నాడంట దేవుడు. ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీస్తారో మరి నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటున్నారు అనమాట దేవుడు. మరి ఎవరైతే దేవుడిని ఆహ్వానిస్తారో మరి వాళ్ళని మరి నాతో కూడా మరి భోజనము చేయుదుము అని దేవుడు చెప్తున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము మరి జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్నవా మాట చెవిగలవాడు వినుగాక అని దేవుడు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు అనమాట. ఎవరైతే ఈ లోకములో మరి దేవుడు పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, మరణాన్ని జయించారు, పునరుద్ధానుడై ఆయన లేచారు. మరి మనం కూడా ఈ లోకంలో వచ్చే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు జయించితే అంటున్నాడు దేవుడు, వాళ్ళని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిస్తా అంటున్నారు అనమాట. హల్లెలూయా. మరి జయించాలి. పరుగు పందెంలో మరి అనేకమైన బిడ్డలు పరుగు పందెానికి వస్తారు. వాళ్ళందరూ గెలుస్తారా? గెలవరు, కొంతమందే గెలుస్తారనమాట. మరి దేవుని ఎద్దకు వచ్చిన మనం ఏం చేయాలంటున్నారు దేవుడు, ఆయనతో పాటు మనం కూడా ఆయన చిలువను ఎత్తుకుని మరి ఆయన వెళ్తుంటే మన చిలువ ఎత్తుకుని మనం కూడా ఆయన్ని వెంబడించాలంట. హల్లెలూయా. మరి అంటే మనం కూడా ఈ లోకంలో వచ్చే శ్రమల్ని జయించాలి. మరి ఆయన ప్రేమిస్తాడు మనల్ని. హల్లెలూయా. మరి యొక్క వాక్యములు మరి మనందరం కూడా దేవుని బిడ్డలుగా మరి జీవించాలని మరి యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరి ప్రకటన గ్రంథమే 1వ అధ్యాయము 5వ వచనము, నమ్మకమైన సాక్షియు చెప్పు. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయ్యున్న యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ అంటున్నారు దేవుడు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగాయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకుడుగాను చేసెను. మరి ఈ యొక్క వాక్యములు ఏమంటున్నారు దేవుడు, ఇక్కడేమంటున్నాడు, మనల్ని ప్రేమించుచు మనల్ని అంటే ప్రేమిస్తున్నారు దేవుడు. తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపిస్తున్నాడంట. హల్లెలూయా. మరి ఏ పాపము నాలో లేదు అని మనం అనుకోకూడదు. కానీ జన్మ పాపము, కర్మ పాపము, మన యొక్క నడక పాపము, మన చూపే పాపం అంట, మన యొక్క మాటే పాపం అన్నమాట. మన తల్లి గర్భంలో మరి ఉన్నప్పుడే మరి మనం జన్మలో ఉన్నప్పుడే పాపం అన్నమాట అంటున్నారు మరి దేవుడు ఇక్కడ. మరి మనలను అన్ని పాపములు మనలో ఉన్నప్పటికీ కూడా మనలను ప్రేమించుచు ఆయన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించుచు ఉన్నాడు. విడిపించినప్పుడు ఆయనకి ఏం కలుగుద్దంట, మరి ఆయనకి మహిమయు ప్రభావములు యుగాయుగములు కూడా కలుగునుగాక. అంటే మరి అన్నీ తీసివేసిన తర్వాత మనం దేవుణ్ణి మహిమపరచాలంట. ఆయనకి యుగాయుగములు కూడా మరి మహిమ ప్రభావములు మరి కలుగునుగాక అని
ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి మరి ఒక రాజ్యముగా యాజకుడుగాను మనల్ని చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. మరి ఆయన రక్తం వలన మన పాపముల నుంచి విడిపించిన దేవుడికి మహిమ మరి ప్రభావముల కలుగునుగాక. ఆయనకే ఘనత కీర్తి ప్రభావముల కలుగునుగాక. వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువే మహిమ ఘనత పొందునుగాక. ఆయన బిడ్డలుగా ఆయన రెక్కల నీడలో మనల్ని దాసి కాసి కాపాడి రక్షించునుగాక. మరి యొక్క వాక్యాన్ని బట్టి మన అందరం కూడా దేవా ఇదిగో నా యొక్క పాపాన్ని నీ రక్తంలో కడిగిన తండ్రి యేసు ప్రభా యుగాయుగముల కూడా ప్రభా నీ బిడ్డగా నేను ఉండటానికి సహాయము దయచేయ్యా అని మరి మనం ఏం అడగాలి దేవుణ్ణి? మరి మన బిడ్డలను మన కుటుంబాలను కూడా అయ్యా నీ రక్తధారల్లో ఉంచయ్యా యేసు ప్రభా, నీ యొక్క కాపుదలలో ఉంచయ్యా, నీ భద్రతలో ఉంచయ్యా అని అడగాలన్నమాట. ఏమన్నారు దేవుడు? అడిగితే ఇస్తా, ఎతికితే నేను దొరుకుతానన్నారు, తీతే నేను తట్టబడతానంటున్నారనమాట. మన యొక్క హృదయం అనే తలుపు తీసి ఆయన ఆహ్వానిస్తే ఆయనంతా మనలోనికి వచ్చి నివాసము చేస్తాను అని ఈ యొక్క వాక్యములో మనతో మాట్లాడుచున్న ప్రభు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉంచటానికే మరి ఆయన బిడ్డలుగా మనల్ని ఈ లోకంలో జీవింపచేయటానికే మనల్ని ప్రేమించాడంట దేవుడు. హల్లెలూయా. మరి యొక్క వాక్యం ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మరి ఏ పాపములో జీవించుచు ఉన్న ప్రభువే ఆ యొక్క పాపము ఆయన రక్తంలో కడిగి శుద్ధిగా చేయునుగాక. చూసే ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువే ఇడిపించునుగాక. పాపమనే వ్యాధి పట్టి జీవిస్తూ ఉన్నారేమో అట్టి వ్యాధి నుంచి ప్రభువు విడుదల ప్రకటించునుగాక. మరి సంతానము లేక ఏ యొక్క పాపమనే ఊబిలో బిడ్డలు జీవిస్తూ ఉన్నారో ఆ యొక్క బిడ్డలకు సంతాన దీవెన కలుగునుగాక. సమస్యలతో మరి పాపమనే పీడిత పట్టి పీడించుచు ఉన్నారేమో ఆ యొక్క బిడ్డలకు విడుదల ప్రకటించుచు దేవుడి యొక్క వాక్య భాగములో మరి ఆయన వాక్కుతో మరి అందరినీ కూడా కాసి కాపాడి ఆయన యొక్క రెక్కల నీడలో భద్రపరచునుగాక. చిన్న పరిశుద్ధ వాక్యం ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మన యొక్క హృదయం అనే పలక పైన ఎన్న ప్రతి బిడ్డని చూచే ప్రతి బిడ్డని కూడా హృదయం అనే పలక పైన ఈ యొక్క వాక్యమున ప్రభు రాసి భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభయ్యా, అయ్యా ఇదిగో నాయన అయ్యా ప్రతి ఒక్క పాపము నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా పరిమళ వాసనగా ఉండటానికి నాయన నీ బిడ్డలుగా నీ యొక్క రక్తములో కడిగి ఉన్నావని తండ్రి నీవు చెలవిచ్చిన దేవా నీకు స్తోత్రములు స్తుతులు సమర్పిస్తూ నాయన నా తండ్రి యేసు ప్రభా ఏ పాపం అనే ఊబిలో జీవిస్తూ ఉన్నారో అయ్యా నీవే ప్రతి ఒక్క బిడ్డని దర్శించి నీవే మాట్లాడమని తండ్రి యేసు ప్రభయ్యా అయ్యా కూడి ఉన్న మమ్మల్ని నీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థనకు ప్రతిఫలం ప్రతివత్తరం పంపించమని ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని వరుడుగా ప్రియుడిగా పెళ్లి కుమారుడిగా రాబోవచ్చు ఉన్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకునిచున్నాను మా పరమ తండ్రి. మరణాత. సాక్ష్యమిచ్చేదా